హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇవాళ మేము పెద్దపల్లి డిస్టిక్ లో కమన్పూర్ లో ఉన్న ఆది వారాహ స్వామి టెంపుల్ కి వెళ్తున్నామండి. ఇది మన తెలంగాణలోనే మొదటి టెంపుల్. చాలా బాగుంటదంట. మేము కూడా వెళ్తున్నాం. మేము కూడా ఎప్పుడు చూడలేదు. ఈ రోజు మన వీడియోలో ఆది వారాహ స్వామిని చూపిస్తామండి. తొవ్వ మధ్యలో ఇట్లాంటి బ్యూటిఫుల్ సీన్స్ అన్ని ఉన్నాయి. మేము ఇప్పుడు అటే ప్రయాణం చేస్తున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత స్వామివారిని మీకు పరిచయం చేస్తాం. ఫ్రెండ్స్, మనం వచ్చేసినాం. ఇది కమన్పూర్ అండి. ఇక్కడ నుంచి కాలినడకన కూడా మనం టెంపుల్కి వెళ్ళొచ్చు. కానీ మేము ఆటో తీసుకుంటున్నామండి గుడికి వెళ్ళనీకి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు వరాహస్వామి టెంపుల్ కి వచ్చేసినామండి. ఇప్పుడు మీకు టెంపుల్ మొత్తం చూపిస్తాము. ఫ్రెండ్స్, మనం గుడికి వచ్చేసాం కదా. ఇదే స్వామివారి ఎంట్రన్స్ అండి. చాలా బాగుంది. చుట్టుపక్కల మొత్తం పొలాల మధ్యలో ఈ గుడి వెలిసిందండి. చాలా బాగుంది. స్వామివారు ఇక్కడ స్పెషల్ ఏంటంటే, స్వామివారు 40 ఏళ్ల క్రితం స్వయంగా వెలిసిండు. ఒక చిన్న దీపం ఎంత ఉంటుందో అంత ఆకారంలో స్వామివారు వెలిసిండ్రట. గుట్టల మధ్యలో, బండ మధ్యలో. అదే రూపం ప్రతి సంవత్సరం కొద్దిగా పెరిగి చాలా పెద్ద రూపం అయిందండి. చాలా బాగుంది. మీకు ఇప్పుడు ఆ స్వామివారి పాదాలు, ఆ ప్లేస్ అవన్నీ చూపిస్తాము. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం స్వామివారి పాదాలు చూడడానికి వెళ్తున్నామండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం స్వామివారి పాదాలు చూద్దామండి. చిన్న రూపం ఇక్కడ స్వామివారిది ఉంది. ఈ చుట్టూరు ఈ భక్తులు హనుమాన్ మాల వేసుకున్న వాళ్ళు ముడుపులు కట్టారండి. చాలా అందంగా ఉంది. ఈ అందమైన ప్లేస్ మధ్యలో స్వామివారు ఉన్నారు. ఇక్కడ కొన్ని పాదాలు ఉన్నాయి, చూద్దాం ఇప్పుడు. ఫ్రెండ్స్, ఇది స్వామివారి రూపము. ఇక్కడే స్వామివారి పాదాలు కూడా ఉన్నాయి. పసుపు కుంకుమలతోని మనకు అంతా క్లియర్గా ఏర్పడట్లేదు. ఇక్కడ తాంబేలు ఆకారం ఉందండి. తాంబేలు పాదాలు కూడా ఉన్నాయి. పసుపు కుంకుమ పడి మనకు అంత వివరంగా కనిపించట్లేదు. వర్షం పడితే క్లియర్ గా తెలుస్తుందట. ఇది ఏనుగు పాదాలండి. ఏనుగు పాదాలు కొంచెం ఏర్పడుతుంది. ఈ 3 పాదాలు ఈ ప్లేస్ లో ఉన్నాయి. ఫ్రెండ్స్, ఆ కనిపించే ఆ తెల్లని రంగు, ఆ చెట్లే స్వామివారు వెలిసిన ప్రదేశం అండి. స్వామివారికి మందిరం కడదామని కమిటీ సభ్యులు, భక్తులు అనుకున్నారంట. కానీ స్వామివారు ఒక భక్తుడి కలలో కనిపించి, నాకు మందిరం వద్దు, నేను భక్తులకి ఈ చెట్టు నీడ నుంచే దర్శనమిస్తా అన్నారంట. అందువల్ల మందిరం కట్టడం ఆగిపోయిందండి. ఫ్రెండ్స్, ఇక్కడ పెళ్లి మండపం కూడా ఉందండి. భక్తులు ఇక్కడ పెళ్లిళ్ళు కూడా చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ పిల్లలకి అక్షరాభ్యాసం కూడా చేస్తారండి. నిత్యం ఇక్కడ అన్నదానం కూడా జరుగుతుంది. చాలా బాగుంది. చాలా భక్తులు కూడా ఉన్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ స్వామివారికి ప్రదక్షిణాలంటే చాలా ఇష్టమటండి. మనం ఒక కోరిక కోరుకున్న తరువాత, అది జరిగిన తర్వాత వచ్చి స్వామివారికి 108 ప్రదక్షిణాలు చేస్తే చాలా ఇష్టమంట. తప్పకుండా మీరు ఒక కోరిక కోరుకొని స్వామివారి దర్శనానికి రండి. తప్పకుండా 108 ప్రదక్షిణాలు చేయండి. చాలా మహిమగల్ల స్వామి. చాలా బాగుందండి. చెట్టు కింద ఒక బండకి ఒక దోనలో వెలిసిండు స్వామి. ఇంతే అండి స్వామివారి రూపము. చాలా చక్కగా ఉంది.
ప్రతి సంవత్సరం ఇప్పుడున్న రూపం కంటే కొంచెం పెరిగిద్దట అండి. ఇట్లా 40 సంవత్సరాల్లో పెరిగి ఇంత పెద్దగైంది. ఒకప్పుడు చిన్న ఒక దీపము ఎంత సైజు ఉంటుందో అంతే ఉండేనంట, ఇప్పుడు ఇంత పెద్దగా అయిందండి. అంత మహిమ గల తండ్రి ఏ వరం కోరుకున్నా తప్పకుండా జరుగుద్దట. మీరు మీ కుటుంబ సభ్యులతో నచ్చి స్వామివారి ఆశీర్వాదం తీసుకోవాలని కోరుకుంటున్నాం. వరాహరూపం దేవవరీశం వరస్మితవదనం వజ్రదంతధర రక్షాకవచం शिव संभूत भुवि संजात नंबीदवगिंबु कोडुववनीत साविर दैवद मन संप्रीत बेडुत निंदेवु आराधिसुत. ఫ్రెండ్స్, ఇక్కడ నిత్యం అన్నదానం జరుగుద్దండి. అన్ని రకాల కూరగాయలు, భోజనం, సాంబార్, పప్పు, చట్నీ అన్నీ, పెరుగుతో సహా చల్లటి నీళ్లు అన్నీ ఉన్నాయండి. నిత్యం అన్నదానం జరుగుతుందట అండి. చాలా బాగుంది, టేస్ట్ కూడా. మేము కూడా భోజనం చేసాము.